సిలువలో పలికిన 6వ మాట యోహాన్ 19:30. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఇక్కడ సమాప్తమైనది అంటే పూర్తయింది, విజయవంతంగా తండ్రి నాకు అప్పగించిన పని జరిగించాను అని తండ్రి హ్యాపీగా చెప్తున్నారు. మనకి ఇక్కడ సిలువలో పలికిన మాట అని చెప్పి విచారం అనుకుంటారు, కానీ ఇది చాలా హ్యాపీ అయిన విషయం అన్నమాట, చాలా సంతోషకరమైన విషయం. అయితే మనం 6వ మాట ద్వారా 4 విషయాలు నేర్చుకుందాం. ఫస్ట్ది, తండ్రి చిత్తమును సంపూర్తి చేశాడు. తండ్రి చిత్తాన్ని యేసయ్య సమాప్తి చేశాడు అన్నమాట. ఏంటి తండ్రి చిత్తం? తండ్రి చిత్తం ఏంటంటే నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడం. తన కుమారుడు కుడిపార్శ్వం కూర్చున్న కుమారుడు సర్వ మానవాడి పాపాల కోసం భూమిపై జన్మించి శిలువయాగం చేయడమే తండ్రి చిత్తమై ఉంది. మన పాపాలన్నింటినీ క్షమించడానికి తన రక్తం ఎంతైనా అవసరమై ఉంది. అందుకని తండ్రి చిత్తం ఏంటంటే తన శిలువయాగం చేయడమే తండ్రి చిత్తమై ఉంది. తండ్రి అందుకే జన్మించాడు. మీ దేవుడు మీ కోసం ఏం చేశాడంటే మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మా తండ్రి మా కోసం, మా పాపాల కోసం మరణించాడని, మా రోగాల కోసం తాను దెబ్బలు పొందాడని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందుకని తండ్రి కూడా తన చిత్తాన్ని జరిగించడానికి యేసయ్యని పంపించారు. తండ్రి కూడా చాలా విజయవంతంగా చేశారు. తనంతలో తానే ఇష్టపడి ఎంతో విజయవంతంగా చేశారు. తండ్రి చిత్తం జరిగించడం అనేది అది చాలా అంటే సులువైన పద్ధతి కాదు, చాలా కఠినంగా ఉంటుంది. పరిచర్య అనేది అయ్యగారిని అడిగితే చెప్తాను మనకి ఎన్ని అవాంతరాలు ఉంటాయి అనేది, అది వాడికి తెలిసిందే. అయితే యేసయ్య కూడా తన చిత్తాన్ని జరిగిస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. తన పరిచర్య 3.5 సంవత్సరాలు ఎన్నో నిందలు, ఇబ్బందులు, అవమానాలు ఎంతగానో భరించారు యేసయ్య. అదంతా కూడా ఎవరి కోసం? ఇదంతా కూడా మన కోసమే ఉంది, మన కోసమే ప్రాణం పెట్టారు. యోహాను 4:34. యేసు వారిని చూసి నన్ను పంపినామని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆరంభం కంటే కార్యాంతం చాలా శ్రేష్టమైంది. కార్యారంభం ఎలా జరిగిందంటే తండ్రి పశువుల తొట్టులో జన్మించాడు, కానీ అంతానికి వచ్చేటప్పుడు పాపులు అనుభవించాల్సిన శిలువ శిక్షను తాను అనుభవించాడు అన్నమాట. కార్యారంభం కంటే కార్యాంతం చాలా బాగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తండ్రి గెత్సెమనే తోటలో అంటారు, ఈ శ్రమల పాత్రని ఇష్టమైతే తీసే తండ్రి అని అంటారు. అయినా కూడా నీ చిత్తమే జరగాలయ్యా, నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి, ఇదే ప్రార్థించాలి, నీ ఇష్టమే జరగాలని తను అప్పగించుకోవడం ద్వారా దూత తను బలపరిచి ఈ కార్యాన్ని జరిగించారు తండ్రి. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది ఏంటంటే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 10:4. విశ్వసించి ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయినది. విశ్వసించు ప్రతి వారికి అంటే పలానా దేశానికి కాదు, పలానా మతానికి కాదు, ఎవరికైనా సరే మనం ఆయన నామమందు విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలవుటకు మనకు అధికారం ఉంది. మనం నీతిమంతులుగా తీర్చబడుటకు మనకి ఆ అధికారం ఉంది. అంటే ధర్మశాస్త్రానికి తండ్రి సమాప్తి అయి ఉన్నాడు అన్నమాట. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంది. కానీ యేసయ్య ఏం చెప్తున్నారు? మిమ్మల్ని పుట్టిన వారి కొరకు ప్రార్థన చేయండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, శత్రువుని సైతం ప్రేమించండి అని తండ్రి తన ప్రేమ తత్వాన్ని, దేవుడి ప్రేమని తన వెల్లపరుస్తున్నాడు అన్నమాట. అలాగే యోహాను 3:26 చదువు. గనుక వారు యోహాను నద్దకు వచ్చి, బోధకుడా, ఎవడి యోర్దానునకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చుతావో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పారు. యోహాను 3:26.
కుమారునియందు విశ్వసించువాడే నిత్య జీవము కలవాడు. కుమారునికి విధేయుడుగా కానివాడు జీవము చూడడు, గాని దేవుని ఉగ్రత వారి మీద నిశ్చయములు. దేవునికి ఎవరైతే ఆయన కుమారుని విశ్వసిస్తారో వాళ్ళ పైన రక్షణ ఉంటుంది. అంటే రెండో రాకడలో వచ్చేటప్పుడు మనం అందరం కూడా పరలోకంలో ఉంటాం, తండ్రితో ఆరోపణ అవుతాం. కానీ ఎవరైతే విశ్వసించరో వాళ్ళు మటుకు శ్రమల పాలవుతారు, తండ్రి ఉగ్రతని రుచి చూడాల్సి వస్తుందన్నమాట. అలాగే ధర్మశాస్త్రానికి తండ్రి ఈ రకంగా సమర్థ అయి ఉన్నాడు. 600 పైగా ఆజ్ఞలు ఉన్న ధర్మశాస్త్రాన్ని తండ్రి 2 ఆజ్ఞలుగా కుదించారు. ఏం చెప్పారు తండ్రి? 2 ఆజ్ఞలు: నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, ఇంకోటి నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి. అంటే ప్రేమతత్వం అయి ఉన్నాడు దేవుడు. క్షమాపణ, ప్రేమ. 2వ నిబంధన అంతా, కొత్త నిబంధన అంతా కూడా. 3వది విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు. ఎఫెసీ 1:7. దేవుని కృప మహాదైర్యం. ఎఫెసీ 1:7. దేవుని కృపా మహాదైర్యం బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆయన అపరాధాలకి మనకు క్షమాపణ కలిగి ఉన్నదన్నమాట. అంటే ఫస్ట్ లో ఏంటి, ధర్మశాస్త్రం అంతా కూడా ఏదైనా తప్పు చేస్తే మనకు క్షమాపణ ఉండదు. అంత దైవ హృదయానుసారానికి పేరు పొందిన దావీదు కూడా బెత్షెబా విషయంలో తప్పు చేస్తే తండ్రి వదలలేదు. తనకు తగ్గ పనిష్మెంట్ తనకు ఉంది, ఎక్కడా కూడా క్షమాపణ అనేది లేదు. కానీ తండ్రి మన వరకు రక్తం పెట్టడం ద్వారా మనకు క్షమాపణ దొరుకుతుంది. అలాగని తరచూ పాపం చేసేసి క్షమించండి దేవా అన్న కూడా చాలా తప్పది. మనమే బహిరంగ యేసయ్యని మళ్ళీ ఇంకొకసారి చెల్లిస్తున్నాం. అంటే అతిక్రమంలో దాచిపెట్టకూడదు, చెప్పి విడిచిపెట్టేయాలి. ఒక్కొక్కసారి మనకి కూడా ఆ శక్తి సరిపోదు. దేవుడితో ఇంకో ప్రార్థనలో పోరాడుతుంటే అతను మనకి బలహీనతను జయించే శక్తి, పాపాన్ని జయించే శక్తి యేసయ్య మనకి ఇస్తారు. ఆయన విశ్వాసానికి కర్త అయి ఉన్నారు, ఒక మాదిరి అయి ఉన్నారు. 4వది పాపపు దోషాలను సంపూర్తి చేశాడు. 1 పేతురు 3:18. యానగనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. అనీతిమంతులైన మన కొరకు, నా కొరకు, నీ కొరకు, అందరి కొరకు కూడా నీతిమంతుడైన దేవుడు తన ప్రాణాన్ని పెట్టారు. క్రీస్తు శరీర విషయంలో చంపబడ్డారట, కానీ ఆత్మ విషయంలో బ్రతికే ఉన్నారు. పాపం విషయంలో ఒక్క మారే శ్రమపడను. 2000 సంవత్సరాల క్రిందట వచ్చి పాప విషయంలో శిలువ యాగం చేశారు. ఒక్క మారే మరణించారు, కానీ ఆ ఒక్క మారు మరణించింది మన అందరికీ కూడా రక్షణ, పాప క్షమాపణ వస్తుంది. మన దోషాలకి ఆ రకంగా సంపూర్తి చేశారు తండ్రి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుకున్నారు.